సర్వమానవుల యొక్క రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూలోకానికి మానవ రూపిగా జన్మించడానికి ఒక స్త్రీ తన శరీర రక్త మాంసములు తన జీవితాన్ని బలిగా ఇవ్వవలసి వచ్చింది. ఆ స్త్రీ పేరు మరియా. ప్రేమన దేవుని పిల్లరా, క్రిస్మస్ రోజు మరియమ్మ వేషము, యోసేపు వేషము, జ్ఞానుల వేషము, గొర్రెల వేషం వేస్తారు తప్ప కేక్ కట్ చేసుకొని లైటింగ్ పెట్టుకొని రకరకాల విందు భోజనాలు చేస్తారు తప్ప కొత్త బట్టలు వేసుకొని. మరియమ్మ ఎంత కష్టపడిందో యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి, మరియమ్మ ఎంత కష్టం పడిందో యేసు ప్రభువు ఆ శిలువ బలియాగం సంపూర్తి చేయడానికి అనే విషయాలు చాలామంది ఆలోచించరండి. దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం కష్టపడిన వారి జీవితాలు మనం కానీ చూడగలిగితే తప్పిపోకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, కనుక మరియమ్మ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. లోకం క్రిస్మస్ జరుపుకోకముందే యాక్చువల్గా డిసెంబరు ఆ టైంలో మరియమ్మ గురించి, యేసేపు గురించి, జ్ఞానుల గురించి మాట్లాడతారు. కానీ రేపెవరు బతుకుంటారో తెలియదు కాబట్టి దేవుని యొక్క వాక్యం అందరికీ ముఖ్యం. మరియమ్మ జీవితాన్ని ఈరోజు నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఏం ధ్యానం చేస్తున్నాం అంటే ఈరోజు నుంచి దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని కోసం ఎంత బాధైనా పడగలరు, ప్రాణమైనా విడవగలరు, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టరు అనే సంగతి మనకు అర్థం కావడానికి బైబిల్లో ఒక్కొక్కల జీవితాలు మనం తీసుకుంటున్నాం. అబ్రహాము ఆస్తులు చూశారు కానీ అబ్రహాము భక్తి ఎందుకు చూడరు? దావీదు సింహాసనం చూశారు కానీ దావీదు భక్తి ఎందుకు చూడరు? కనుక మరియమ్మ యొక్క జీవితం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మరియమ్మ ఈ లోకంలో ఎలా బ్రతికింది, మరియమ్మ జీవితంలోంచి మనం ధ్యానం చేద్దాం. మరియమ్మ తల్లిదండ్రులు పేర్లు బైబిల్లో వ్రాయబడలేదు. మరియమ్మ యొక్క, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ, ఆ టైటిల్ చాలు. ఆమె ఎవరు? ప్రభు తల్లి, అంటే దేవుని యొక్క తల్లి. ఆ టైటిల్, ఆ పేరు చాలు, ఆమె ధన్యురాలు. అసలు ఆ పాత్ర దేవుడే ఆమె గర్భంలో జన్మించడానికి ఆమెను వాడుకున్నాడు చూడు, ఆమెను ఎన్నుకున్నాడు చూడు. చాలా గొప్ప విషయం కదా. భూమి మీద కోటాను కోట్ల స్త్రీలు ఉంటుండగా హవ్వ నుంచి ఎంతోమంది దాకా ఈరోజు వరకు వాళ్ళల్లో ఎవరినీ వాడుకొని ఎన్నుకొని దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడండి. మరియమ్మని ఎన్నుకున్నాడు అంటే ఈ భూమి మీద ఉన్న ఆడవాళ్ళందరిలో లేనటువంటి ఏదో గొప్ప విషయాలు మరియమ్మలో దేవునికి కనబడ్డాయండి, మరియమ్మలో ఉన్నాయండి. ఓకే, మరియమ్మ తల్లిదండ్రుల పేర్లు బైబిల్లో రాయబడలేదండి. మరియమ్మ నాకు తెలిసి అనాథ. అనాథ అంటే తల్లిదండ్రులు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, తల్లిదండ్రులు లేనిది మరియమ్మ. మరి తల్లిదండ్రులు లేనటువంటి యొక్క మరియమ్మ పెద్దయినప్పుడు, ముసలితనంలో ఉన్నప్పుడు, యేసు ప్రభు పెద్దయినప్పుడు జీవితాన్ని మాట్లాడడం లేదు, స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం.
మరియమ్మ చిన్న పిల్ల దగ్గర నుంచి. బైబిల్లో దాన్ని సెర్చ్ చేస్తే కానీ ఆ విషయాలు మనకు అందవు. బైబిల్లో పరిశీలిస్తే కానీ జీవితాలు ప్రార్థనాపూర్వకంగా మనకు అవి అందవు. కనుక మరియమ్మ తల్లిదండ్రుల పేర్లు బైబిల్లో లేవు. ఉన్నాయా? లేదు. యేసేపు భార్య అయిన మరియా అని రాసి ఉంటుంది అంతే. అదేంటండి, మరి తల్లిదండ్రులు ఉంటే మరియమ్మ తల్లిదండ్రులు పలానోళ్ళు అని రాయొచ్చు కదా? లేరు. అంటే మరియమ్మ అనాథ అన్నమాట, తల్లిదండ్రులు లేనిదన్నమాట. మరి తల్లిదండ్రులు లేని ఈ అనాథ అయిన ఈ అమ్మాయి, అనాథ అమ్మాయిలు బయట ఎలా పెరుగుతారో మనకు తెలుసుగా. ఎవరు పట్టించుకోకుండా, ఏ తోడు లేకుండా, సరైన రీతిలో పెరగకుండా, ఎలా పడితే అలా పెరిగి చెడ్డ పేరు తెచ్చుకొని చెడ్డోళ్ళు అయిపోయి పాడైపోతున్న సమాజం మనం చూస్తాం. కానీ మరియమ్మ అండి, తల్లిదండ్రులు లేనిదైనా చాలా జాగ్రత్తగా బతికిందండి. తల్లిదండ్రుల విషయంగానే మాట్లాడుకుంటే, మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఆ మరియమ్మ తల్లిదండ్రులు చాలా భక్తిపరులై ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే యేసు ప్రభు ఆమె గర్భంలో పుట్టడానికి దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు అంటే ఆమెని బతికున్నప్పుడు, తల్లిదండ్రులు బతికున్నప్పుడు ఆమెని ఎంత భక్తిలో, ఎంత మంచిలో పెంచుంటారో మరియమ్మను కదా. కనుకే కదా ఆ భక్తి, ఆ నీతి మరియమ్మ జీవితంలో కనబడుతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ ఊరు నజరేతు. చూస్తారా మాట? లూకాసు వార్త 2వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనం చదవండి అమ్మ ఎవరన్నా. అంతటా వారు 2వ అధ్యాయం 39వ వచనం. ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఎవరెవరు? యేసేపు, మరియా. ఎప్పుడు? యేసు ప్రభు పుట్టిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళి ఆయన గురించిన కార్యాలన్నీ చేసిన తర్వాత తమ ఊరికి వెళ్ళిరి. ఇప్పుడు ఏ ఊరు మరియమ్మ వాళ్ళ ఊరు? నజరేతు. ఓకే, నజరేతులో పెరిగినటువంటి అమ్మాయి ఈ మరియా. ఆమె యొక్క బాల్యం మనం గమనిస్తే తల్లిదండ్రులు లేకపోయినా కూడా చాలా జాగ్రత్తగా పెరిగినట్టుగా మనం చూస్తాం. ఏమంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా పెరుగుతున్నారో మీరు చూడండి ఒకసారి. కానీ మరియమ్మ తల్లిదండ్రులు లేకుండా పైన బాగా పెట్టిదాన్ని రైట్. ఓకే, తల్లిదండ్రులు లేకపోయినా చాలా మంచిగా పెరిగినటువంటి అమ్మాయి మరియా. ఆమె బాల్యం మనం గమనిస్తే దేవుని యొక్క భయభక్తుల్లో, ధర్మశాస్త్రము పాటింపులో కొనసాగుతున్నట్టుగా మనం చూడగలం. అంటే ఆమె యొక్క ఆత్మీయ స్థితి, దైవ భక్తి స్థితి చాలా బాగుంది. కనుకే దేవుడంటే భయం ఉంది, దేవుని వాక్యం ఎరిగిన పిల్ల, నీతి కలిగిన అమ్మాయి, పెద్దలంటే గౌరవం కలిగిన అమ్మాయి, దేవుడిని అన్నిటికంటే ముఖ్యంగా దేవునిని ప్రేమించిన అమ్మాయి. కనుకే దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడు చెప్పినట్టు బతకలేవు. అవునండి. ఒక భక్తుని జీవితంలో ఉన్నత మెట్టు, పై స్థానం, స్థితి ఏదంటే దేవుణ్ణి ప్రేమించడమే.
ఒకటో తరగతి నుంచి 10వ తరగతి, 10వ తరగతి నుంచి డిగ్రీలు వెళ్తారు కదా ఉన్నత మెట్టుకి. భక్తిలో ఉన్నత మెట్టు ఏదంటే, ఒకడు దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉంటే, లేదా ఒక ఆమె దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉంటే, అప్పుడు ఆమె భక్తురాలయ్యింది, కరెక్ట్ స్టేజ్లోకి వచ్చిందని అర్థం, వచ్చాడని అర్థం. ప్రేమించగలిగితేనే దేవుడు చెప్పినట్టుగా వినగలము, చేయగలము, దేవుడు అనుకున్న స్వరూపానికి మనం రాగలమండి. ఓకేనా? మళ్ళా చెప్తున్నానండి. నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితేనే, దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తేనే దైవభక్తి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టిన రోజు నీలో భక్తి స్టార్ట్ అయిందని అర్థం. ఓకే? ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తేనే దేవుడు చెప్పిన స్వరూపానికి రాగలడు అని అర్థం. కనుక మరియమ్మ దేవునిని ప్రేమించినటువంటి అమ్మాయి. దేవుణ్ణి ప్రేమించింది మొట్టమొదటగా. ఓకే? ఈ లోకంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరిని ప్రేమిస్తారు మీకు తెలుసు, దేన్ని ప్రేమిస్తారో మీకు తెలుసు. కనుక ఈ అమ్మాయి మరియమ్మ దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించింది కాబట్టే దైవభక్తి కలిగి ఉంది. ప్రార్థనా పరురాలు, ప్రతిరోజు ప్రార్థన చేసేది మరియమ్మ. అందుకే ఆమె జీవితం బాగుంది. ఆమె జీవితంలో పాపం లేదు. ఆమె జీవితంలో నిజం ఉంది, యథార్థత ఉంది. ఓకేనా? అబద్ధాలు లేవు ఆమె జీవితంలో, మోసాలు లేవు. అందుకే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి తెలుసు. ఎవరికి? మరియమ్మకి. బైబిల్లో ఉన్న విషయాలు తెలుసు. ఎవరికి? మరియమ్మకి. కనుక ఆమె ఆత్మీయ జీవితం బాగుంది, దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి. మీరు గమనిస్తే మరియమ్మ చిన్నప్పటి నుంచి మరియమ్మ చనిపోయే రోజు వరకు జీవితంలో బైబిల్లో రాయబడిన వరకు సమాచారం మనం గమనిస్తే ఎక్కడ ఒక పాపం కూడా కనబడదు. ఎక్కడ మరియమ్మ జీవితంలో పాయింట్ అవుట్ చేయడానికి ఒక పాపం కూడా కనబడదు. అంత పవిత్రురాలు, కన్యక. పెళ్ళయ్యే వరకు ఏ పురుషుణ్ణి ప్రేమించలేదు. సూపర్ కదా? పెద్దలు పెళ్లి చేసే వరకు ఒక మగవాణ్ణి తాకలేదు. సూపర్ కదా? పెళ్ళి అయ్యే వరకు తన హృదయంలోనికి ఏ పురుషుణ్ణి కూడా తీసుకోలేదు. అందుకే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడండి. బైబిల్లో పురుషులే కాదండి, స్త్రీలు కూడా మంచి భక్తులు ఉన్నారండి. స్త్రీల్లో కూడా ఉన్నారు. కాబట్టి స్త్రీలారా, మరియమ్మని చూడండి ఒకసారి. మరియమ్మ అమ్మ, దేవునికే అమ్మ, ఆమె ప్రభువుకి తల్లి. ఏం భాగ్యం, ఎంత గొప్ప ధన్యత కదా అది. భూమి మీద చివరి వరకు బతికే వరకు కూడా అండి మంచి బ్రతుకు బ్రతికి చనిపోయి పరదేశికి వెళ్ళింది. ఇప్పుడు పరదేశంలో ఉంది. ఎంత గౌరవమో. శిష్యులందరూ కూడా ఆమెను ప్రభు తల్లి, దేవుని అమ్మ అన్నారు. ఓకే, ఆమె జీవితాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక పార్ట్లో ఇది అవ్వదు, జస్ట్ పరిచయం చేస్తాను, కొంత చెప్తాను. దేవుని చిత్తం అయితే రెండవ భాగంలోకి పూర్తి చేద్దాం. జాగ్రత్త వినండి. ఈ మరియమ్మ గురించి యేసు ప్రభు అన్న మాట, ఒక మాట మనం చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. లూకాసు వార్త 27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని చెప్పగా
ఆయన అవును చాలమ్మ అవును అన్నాడు. తర్వాత వేరే విషయం చెప్తాడు, అది వేరేది. ఇక్కడ మరియమ్మ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక ఆమె యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగా, బోధిస్తుండగా ఒక మాట చెప్పింది. అయ్యా యేసు ప్రభు, నువ్వు ఎవరి గర్భంలో అయితే పుట్టావో, నిన్ను ఏ తల్లి అయితే మోసిందో ఆమె ధన్యురాలయ్యా. నువ్వు ఎవరి పాలైతే తాగావో ఆ తల్లి చాలా ధన్యురాలయ్యా అని ఒక ఆమె యేసు ప్రభుతో అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అవును అవును, ఎస్. బా, దేవునికే పాలిచ్చి పెంచిందా మరియా? దేవునిని 9 నెలలు తన గర్భంలో మోసిందా మరియా? ప్రేమైన దేవుని బిడ్డలారా, పాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా స్త్రీలకి? రక్తంలో నుంచి పాలు పుడుతుందండి. రక్తం పాలుగా మారుతుందండి. మనం అందరం కూడా పాలు తాగాం కదా, అమ్మ పాలు తాగాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? రక్తంలో నుంచి వస్తుంది. అంటే యేసు ప్రభువుకి మరియమ్మ తన రక్తాన్ని పాలుగా మార్చి తాగిపించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పెంచిన మాతృమూర్తి, తన రక్తాన్ని పాలుగా ఇచ్చి పెంచిన మాతృమూర్తి మరియమ్మ. యేసు ప్రభువుకు యేసు ప్రభు పెద్దయ్యే వరకు పాసిపోసి ఉంటాడు కదా. యేసు ప్రభు చిన్నప్పుడు కడిగింది ఆమెనండి. దొడ్డి కూర్చో ఉన్నాడా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు? యేసు ప్రభు కడిగింది ఆమెనండి. స్నానం ఎవరు చేపించారు యేసు ప్రభుకి? ఆమెనండి. బట్టలు ఎవరు తొడిగిచ్చారు యేసు ప్రభుకి? మరియమ్మేనండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కింద పడితే దెబ్బ తగిలితే మందు పూసింది మరియమ్మ. నిద్ర రాకపోతే జోలపాట పాడింది మరియమ్మ. పెద్దయ్యే వరకు కూడా యేసు ప్రభు పెద్దయ్యి తనంతట తాను బట్టలు వేసుకునే వరకు, తనంతట తాను బయట తిరిగే వరకు కూడా 1, 2 అన్నీ చేసింది యేసు ప్రభుకి. ఎవరికో కాదండి, దేవునికి, స్వయాన సృష్టికర్త అయిన యేసు ప్రభుకి మరియమ్మ అన్ని చాకిరీ చేసిందండి. కాబట్టి ఆ మాట ఒక స్త్రీ అంటుంది, నిన్ను మోసిన గర్భము, నువ్వు తాగిన పాలు స్తనములు ధన్యములైనవి అంటుంది. అప్పుడు ఆ ప్రభు అన్నాడు, నిజమేనమ్మా, నిజమే. నన్ను ఒక తల్లి కన్నది, మోసింది, ఆమె రక్తాన్ని నాకు పాలుగా ఇచ్చి పెంచింది మరియమ్మ అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, స్త్రీలకు ఒక బిడ్డ పెద్దోడయ్యి తనంతట తాను బట్టలేసుకొని తనంతట తాను బయటికి తిరిగేంత వరకు ఎంత చాకిరి ఉంటుందండి బిడ్డకి. ఉండదా? ఉంటుందండి. జ్వరాలు వస్తుంటాయి, రకరకాల విరోచనాలు అవుతుంటాయి. ఈ కొత్త వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా మరియమ్మ చేసింది. ఎవరికి? యేసు ప్రభువుకండి. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మరియమ్మ జీవితంలోకి కొంచెం ముందు వెళ్ళే వరకు మీకు అంత అర్థం అవుతూ పోతుంది. యేసు ప్రభుని ఏ రోజైతే గర్భంలో ధరించిందో ఆ రోజు నుంచి మరియమ్మకి సుఖాలు ప్రారంభం అవ్వలేదు, కష్టాలు ప్రారంభమయ్యాయి, బాధలు ప్రారంభమయ్యాయి. జీవితంలో మరియమ్మ భూమి మీద బ్రతికిన వరకు దేవుని ఆత్మ సంబంధమైన ఆనందం ఉంది, కానీ భౌతికంగా మాత్రము మరియమ్మకు అసలు సంతోషమే లేదండి. ఏనాడు యేసు ప్రభు గర్భంలో పడ్డాడో ఆ రోజు నుంచి మొదలయ్యింది యేసు ప్రభు గర్భంలో పడిన కాడి నుంచి మరియమ్మకి బాధలండి. మీలో చాలామంది, నేను దేవుడి దగ్గరకు వచ్చాను కదా, ఇక నాకు సుఖాలే, దేవుడు నాకు కష్టం ఇవ్వకూడదు అనుకుంటారు. కానీ మరియమ్మని చూడండి ఒకసారి.
ఏం సంతోషం ఉందండి యేసు ప్రభువుని గర్భంలో ధరించిన తర్వాత మరియమ్మకి. ఎన్ని కోట్లు వచ్చాయండి మరియమ్మకి. ప్రేమని దేవుని బిడ్డలారా, కన్న కొడుకుని కళ్ళ ముందే కొరడాలతో కొడుతుంటే, కన్న కొడుకుని ముళ్ళ కిరీటం పెట్టి గుచ్చుతుంటే, కన్న కొడుకుని కళ్ళ ముందే కాళ్ళు చేతులకు మేకులు దించుతుంటే, చంపుతుంటే, ఆ తల్లి హృదయము ఏమై ఉంటుందో. మీ పిల్లల్ని ఎవరైనా పక్కన వాళ్ళు కొడుతుంటేనే మీరు తగాదాలకు వెళ్తారండి. మీ పిల్లల్ని ఎవరైనా తిడితేనే మీరు కొట్లాలకు వెళ్తారు, కేసులు పెడతారు కదా. యేసు ఎవరండి? 9 నెలలు గర్భంలో మోసిన బిడ్డ. యేసు ఎవరండి? తన జ్యేష్ఠ కుమారుడు మొట్టమొదటిగా పుట్టిన బిడ్డ, తన రక్త మాంసములు పంచుకొని పుట్టిన బిడ్డ. ఎంత మంచోడో కదా యేసు ప్రభు. అలాంటి కన్న బిడ్డని ఆ సిలువలో చంపుతుంటే తల్లిగా ఎలా చూడగలిగిందండి ఆమె? ఈ బాధలన్నీ మీకు తెలుసా? క్రిస్మస్ చేసే వాళ్ళని అడుగుతున్నాను నేను, స్టార్ కట్టే వాళ్ళని నేను అడుగుతున్నాను. కనుక యేసు ప్రభు విషయంలో జరిగిన ప్రతి విషయం మరియమ్మ తన గుండెల్లో దాచుకుందండి. ఓకే, యేసు ప్రభు యొక్క విషయంలో మరియమ్మ పడిన బాధలన్నీ కూడా మనం కానీ ఆలోచన చేస్తే, దేవుడి కోసం దేవుణ్ణి ప్రేమించి మరియమ్మ పడిన బాధలన్నీ చాలా వండర్ఫుల్ అండి, చాలా వండర్ఫుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ యొక్క తల్లిదండ్రులు పేదోళ్ళండి. కాబట్టి మరియమ్మ ధనవంతురాలు కాదు. మరియమ్మ ఇంద్రభవనంలో లేదండి, చాలా పేద అమ్మాయి. ఈ యొక్క లోకంలో తల్లిదండ్రులు లేని అనాథగా బతికే వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. అలా బతికిన అమ్మాయి అండి మరియమ్మ. కనుక ఎవరెవరు ఎన్ని ఎదిరించుకుంటారో, ఎవరెవరు ఎన్ని తిట్టుంటారో, ఎవరెవరు ఎన్ని మాటలు అనింటారో, అమ్మా నాన్న లేనిదానా, ఎవడు పెడతా నీకు అన్నం, చెయ్యి అని పాపం ఆ పిల్లని చాలా పనులు చేపించి కష్టపెట్టి అన్నం ముద్ద పెట్టుంటారండి. బంధువుల దగ్గర కదా ఉంది. అమ్మా నాన్న లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఎవరో చిన్నానో పెద్దనానో, ఎవరో బంధువులో ఎవరో ఉంటారు. అక్కడ పెరిగిందండి ఆ పిల్ల మరియమ్మ. ఏమండి, అమ్మా నాన్న లేకపోయినా బంధువుల దగ్గర పెరిగిన ఎంత గొప్పగా పెరిగిందండి ఆ తల్లి. దేవుడి దృష్టిలో పడిందండి మరియమ్మ, దేవుడి దృష్టిలో పడిందండి. ఓకే, కనుక ఈ యొక్క మరియమ్మ జీవితాన్ని చూసి దేవుడు ఒక నిర్ణయం అనుకున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరినీ, ఆడవాళ్ళందరినీ చూశాడు. ముందు కానీ వెనక కానీ ఉన్న భవిష్యత్తులో ఉన్న వాళ్ళ సంగతి అందరినీ చూసినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక లోపంలో ఎవరో ఒకరిని ప్రేమిస్తూ ఉన్నట్టుగా కనబడింది ఆయనకి తెలుసు కదా. కానీ మరియమ్మను చూసినప్పుడు తల్లిదండ్రులు లేనిదైనా, అనాథ పిల్లైనా, చిన్నపిల్లైనా, ఎవరూ లేకపోయినా పవిత్రంగా తన క్యారెక్టర్ని పవిత్రంగా కాపాడుకుంటుందండి. ఈ మరియమ్మ గురించే పాత నిబంధనలో ఆదికాండము నుంచి కొన్ని పుస్తకాల్లో రాయబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. బైబిల్లో స్థానం సంపాదించుకుందండి మరియమ్మ, తన పేరు సంపాదించుకుంది.
చాలామందికి తెలియదు. ఆ బైబిల్ చదువుతున్నారు, ధర్మశాస్త్రం చదువుతున్నారని, ఇదిగో ఈ పిల్లలోనే రక్షకుడు పుట్టబోతున్నాడని ఆ ఊర్లో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి తెలియదని, అందుకే చాలా బాధ పెట్టుంటారండి పాపం మరియమ్మని. చాలా బాధ పెట్టుంటారు. తల్లిదండ్రులు లేనిదానా, చెయ్యి పని చెయ్యి, నువ్వు పని చేస్తే నీకు అన్నం అని అని ఉంటారండి. కాబట్టి మరి అలాంటి పిల్ల దేవుడికి దూరం అవ్వచ్చుగా. ఏం దేవుడో నా జీవితంలో తల్లిదండ్రులు లేకుండా చేశాడు, ఏం దేవుడో నా జీవితంలో ఆనందం లేకుండా చేశాడని చెప్పని ఆ మరియమ్మ దేవుడికి దూరం అయిపోవచ్చు కదండి. అలాంటి క్యారెక్టర్ కాదండి మరియమ్మది. తల్లిదండ్రులు లేకపోయినా నేను దేవుణ్ణి ప్రేమిస్తా, దేవుని గుణం, దేవుని లక్షణాలు ప్రార్థనలో దేవునితో ఆమెకున్నటువంటి సంబంధం మనకు అర్థమవుతూ ఉంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఇన్ని బాధలు పడిందా దేవుడి కోసం, ఇలాంటి బతుకు బతికిందా మరియమ్మ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇంకో మాట చెప్తానండి. పెళ్ళి యవనంలోకి వచ్చేసింది, మరియమ్మ యవనంలోకి వచ్చేసింది. యవనంలోకి వచ్చేసేసరికి ఆడపిల్లలు మగపిల్లలు ఏ విధంగా ఉంటున్నారో మనకు అర్థమవుతుంది, తెలుసు ఏమ్మా. యవనంలో ఉన్నటువంటి అమ్మాయిలు, యవనంలో ఉన్నటువంటి అబ్బాయిలు ఏ విధంగా బ్రతుకుతున్నారో ఈ లోకంలో మనకు తెలుసు. తల్లిదండ్రుల మాట వినరు, నీతిగా బ్రతకరు, లవ్ అంటూ తల్లిదండ్రుల్ని బాధ పెడతారు, చెడ్డ పేరు తెచ్చుకుంటారు, క్యారెక్టర్ పాడు చేసుకుంటారు, ఎవరి మాట వినరు కదా యవనస్తులు, మనం చూస్తున్నటువంటి యవనస్తులు. కానీ మరియమ్మ అండి, యవ్వన ప్రాయంలోకి వచ్చినా కూడా, తన శరీరంలో కోరికలు పుట్టినా కూడా ఏ పురుషుని ఇంకా కన్నెత్తి కూడా చూసి, ఎంతోమంది అందగాళ్ళు తగులు ఉంటారుగా మరియమ్మకి, ఇతను నాకు భర్త అయితే బాగుండే, జుట్టు బాగుంది, కళ్ళు బాగుంది, స్టైల్ బాగుంది, కటింగ్ బాగుంది, డబ్బు ఉంది, కారు ఉంది, చదువు ఉంది. ఇదే కదా చూసి ఈ రోజుల్లో అమ్మాయిలు పడిపోయేది గుంటలో. అయ్యే కదా కనబడుతుంది ఇప్పుడు అమ్మాయిలకి. మరి ఆ రోజుల్లో మరియమ్మకి ఏం అందగాళ్ళు కనబడలేదా భూమి మీద? ప్రేమన్న దేవుని బిడ్డలారా, తన యొక్క యవ్వనపు ప్రాయంలోకి వచ్చినా కూడా తన శరీరాన్ని కల్మషం చేసుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా పెంచుకుంటున్నటువంటి అమ్మాయి మరియా. ఓకే, కనుక అంత గొప్ప మనస్సు, అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న ఆ మరియమ్మను దేవుడు ఆమె గర్భంలో పుట్టడానికి ఎన్నుకున్నాడు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి చూద్దామా. ఆరవ నెలలో గబ్రియేల్ అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత
పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని దేవదూత వచ్చి మరియమ్మతో చెప్పాడు. జాగ్రత్తనండి. ఎక్కడ చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఈమెకి ఎందుకు కనబడ్డాడు? మిగతా వాళ్ళందరూ కనబడింది అంటే, దేవదూతలు ఎవరికి కనబడతారండి? రికార్డ్ డాన్స్ చేసేవాళ్ళక? సినిమా హాల్లో ఉన్నవాళ్ళక? మందు తాగేవాళ్ళక? పార్కులో తిరిగేవాళ్ళక? కలెక్టర్లక? పోలీసులక? జడ్జీలక? డాక్టర్లక? దేవదూత అంటే దేవుని యొక్క క్రింద పనిచేసేటటువంటి ఆజ్ఞ పాళ్ళిచ్చేటటువంటి దూతలు. పరలోకంలో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ దూత, దేవుని దూత మరియమ్మ దగ్గరకు వచ్చిందంటే మరియమ్మ ప్రార్థనలో ఉంది ప్రతిరోజు. మరియమ్మ దేవుని సన్నిధిలో ఉంటుంది ప్రతిరోజు. కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత మరియమ్మ దగ్గర ప్రత్యక్షం అవగానే, చిన్నపిల్ల కదా అప్పటికి, చిన్నపిల్ల అంటే యవ్వనంలో ఉన్న పిల్లే, భయపడిపోయింది. ఆ ఆకారము, ఆ దూత వెలుగు అంతా చూసేసరికి చిన్నమ్మాయి కదా భయపడిపోయింది. భయపడినప్పుడు దేవదూత మరియమ్మతో ఏమంటున్నాడంటే, దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా. చూసావా? అంటే నువ్వు అనాథ అనుకుంటున్నావా అమ్మా మరియమ్మ? నీకెవరు తల్లిదండ్రులు లేరు అని ఏమని అనుకుంటున్నావా? కాదు కాదు, దేవుని దయ ఉందమ్మా నీకు మరియమ్మ. దయాప్రాప్తురాలా, దేవుడి యొక్క దయ నీ జీవితంలో ఉందమ్మా అంటున్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు శుభం, నీ జీవితం అంట గుడ్, శుభం నీకు, నీ జీవితం బాగుంది కాబట్టి దేవుని దయ పొందిన నీకు మరి శుభమే కదా. ఇదిగో మంచి వర్తమానం నీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడమ్మా అని దేవదూత మరియమ్మతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీకు తోడే ఉన్నాడు. చూసారా? ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నా, డబ్బున్నా, అందం ఉన్నా, ఏమున్నా, దేవుడు లేకపోతే, దేవుడి తోడు లేకపోతే గుండు సున్నా. నీవు ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించావా? నాకు దేవుడు తోడే ఉండాలంటే ఏం కావాలి నాకు? మీరు ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా? నాకు దేవుడు కావాలంటే ఏం కావాలి? నాకు దేవుడు నాతో ఉండాలంటే ఏం కావాలి? ఆరోగ్యం ఉంటే దేవుడు నాతో ఉంటాడా? చదువు ఉంటే నాతో దేవుడు ఉంటాడా? డబ్బు ఉంటే దేవుడు నాతో ఉంటాడా? మంచి భర్త, మంచి భార్య ఉంటే దేవుడు నాతో ఉంటాడా? ఏముంటే దేవుడు నాతో ఉంటాడు? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీతో ఉంటాడు. అంతేగా? అంతే కదండి. ప్రేమిస్తేనే కదా దేవుడు నీతో ఉంటాడు, మనతో ఉంటాడు. మరియమ్మ దేవునిని ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి కనుక దేవుడు నీకు తోడే ఉన్నాడు, శుభమమ్మా నీకు, దయాప్రాప్తురాలా అంటున్నాడు ఆ అమ్మాయిని చూసి. మరియమ్మ, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడింది.
ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడొద్దు, చిన్నపిల్ల కదా, ఎవరు లేరు, దేవదూత రాగానే భయపడిపోయింది. భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. చూసావా, నీవు దేవుని వలన కృప పొందావమ్మా అని చెప్పి దేవదూత మరియమ్మతో మాట్లాడుతూ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అప్పటి వరకు ఎవరికి కూడా యేసుక్రీస్తు ఏ రోజున పుడతాడో, ఎవరి దగ్గర పుడతాడో, ఎట్లా పుడతాడో తెలియదు. ప్రవచనాలుగా వ్రాయబడి ఉన్నాయి. కానీ ఫస్ట్ అండ్ ఫస్ట్ దేవుడు మరియమ్మ అనే ఒక స్త్రీతో క్రీస్తు గురించి, రక్షకుడు గురించి మాట్లాడుతున్నాడు దేవదూత ద్వారా. ఈ భూమి మీదకు యేసు ప్రభు రక్షకుడు రాబోతున్నాడని మొట్టమొదట తెలుసుకున్న స్త్రీ మరియమ్మ. రక్షకుడు గురించిన సమాచారం ఆమెకి అందింది దేవదూత ద్వారా. దేవదూత మరియమ్మకు చెప్పాడు, ఇదిగో నీ గర్భంలోనే నిన్నెన్నుకున్నాడు దేవుడు, నీ గర్భంలోనే మనుషుల యొక్క పాపాల మొత్తం తీసేసే రక్షకుడు పుట్టబోతున్నాడమ్మా, నీ గర్భంలో బిడ్డ పుట్టబోతున్నాడమ్మా అని దేవదూత మరియమ్మకు చెప్పగా, మరియమ్మ ఎంత అమాయకురాలండి, మరియమ్మ ఎంత మంచి పిల్లండి. చూడండి ఒకసారి, ఎంత యథార్థవంతురాలు. ఒకసారి ఆ మాట దేవదూత చెప్పంగానే ఇవి ఇలా ఆలోచిస్తుంది. ఎలా ఆలోచిస్తుంది చూడండి ఒకసారి, ఏమని ఆలోచిస్తుంది. 34 చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగ జరుగుతుంది. బా, ఎంత అమాయకురాలు, ఎంత యథార్థవంతురాలు, ఎంత మంచి అమ్మాయి. చూసారా, దేవదూత గారు నాకు పిల్లోడు పుడతాడు, గర్భం వస్తుంది అని చెప్పి అంటున్నారు మీరు. సరే, మరి గర్భం రావాలంటే భర్త ఉండాలి, పెళ్ళి అవ్వాలి, ఏదన్నా పురుషుడితో కలిస్తే కదా నాకు గర్భం వచ్చేది. నేనేమో ఏ పురుషుణ్ణి ఎరగని దాననే. ఏం క్యారెక్టర్ అండి మరమ్మది. యథార్థంగా చెప్తుంది, దేవదూత దగ్గర యథార్థంగా చెప్తుంది, దేవదూత దగ్గరే యథార్థంగా చెప్తుంది. ఏమని చెప్తుంది, నేను అయ్యా ఏ అబ్బాయిని ప్రేమించలేదు కదా, ఏ అబ్బాయితో నాకు పరిచయం లేదు కదా, నాకు గర్భం ఎలా వస్తుంది. ఎంత అమాయకంగా చెప్తుందో, ఎంత యథార్థంగా నిజం చెప్తుందో చూడండి ఒకసారి. అందుకేనేమో ఆ మంచితనం, ఆ అమాయకతనం, ఆ యథార్థత చూసి దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడండి. పిచ్చిదానా, తెలుసు, అందుకనే కదా నిన్ను ఎన్నుకుంది. నువ్వు ఏ పురుషుడిని ప్రేమించలేదని తెలుసు, నువ్వు ఏ పురుషుడితో నీకు సంబంధం లేదని తెలుసు, కనుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్తూ 35 చదవండి. 35వ వచనం, 1వ అధ్యాయం 35వ వచనం లూకా. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన. అప్పుడు మరియ దూతతో ఏమంటుంది చూడనా. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా దూత ఆమె వద్ద నుంచి వెళ్ళిపోయాను. జాగ్రత్తనండి, నేను ఫస్ట్ భాగాన్ని కొన్ని నిమిషాల్లో ముగిచ్చేసి రెండో భాగంలో లోపలికి ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తనండి. ఏమండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా, దేవదూత వచ్చాడు, వచ్చి నీకు పిల్లోడు పుడతాడు అని చెప్పి అన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. పెళ్ళి కాకముందు ఏ అమ్మాయికైనా కడుపు వస్తే ఊరోళ్ళందరూ దండలు తీసుకొచ్చేసి వేసేస్తారండి. బా, ఎంత మంచి పని చేసావమ్మా అనేస్తారండి.
ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క మరియమ్మ వివాహము కాకముందే గర్భం ధరించిన అమ్మాయి. కనుక వివాహం పెళ్లి కాకముందే ఒక అమ్మాయికి గర్భం వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఆ ఊరిలో ఎలా ఉంటుంది? ఏమేమి అనుకుంటారు ఆ అమ్మాయి గురించి? ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు పెళ్లి కాకముందే గర్భం వస్తే నా గురించి జనాలందరూ చెడ్డగా అనుకుంటారు, నన్ను అవమానపరుస్తారు, నన్ను చాలా నీచంగా చూస్తారు అని తెలిసినా దేవుణ్ణి ప్రేమించిన మరియమ్మ దేవదూతతో ఒక మాట అంటుంది, నేను ప్రభువు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే అయ్యా, దేవుని కోసం నన్ను జనాలు తిట్టినా పర్లేదు, జనాలు కొట్టినా పర్లేదు, జనాలు అవమానపరిచినా పర్లేదు, నేను దేవుని కోసం ఏమైనా పర్లేదు, కానీ దేవుని చిత్తం జరగాలయ్యా అని దేవదూతతో చెప్పిన గొప్ప ధన్యురాలు మరియా. ఇక్కడి నుంచి చూడండి, ఇక మరియమ్మ జీవితంలో స్టార్ట్ అవుతాయి సమస్యలు. ఇక్కడి నుంచి మరియమ్మ జీవితంలో సిలువ వరకు, యేసుప్రభు సిలువ వేసే వరకు, లేదా ఆమె భూమి మీద బ్రతుకున్నంత వరకు కూడా ఏ రోజు కూడా పాపం ఆ పిల్ల లేకపోతే అమ్మాయి మరియమ్మ తల్లి తన జీవితంలో భౌతిక సంబంధమైన సంతోషాలు, సుఖాలు అనేవి ఉండవండి. యేసు ప్రభువుని గర్భంలో ధరించినందుకు, యేసు ప్రభువుని దేవుని మాట పాటించేందుకు మరియమ్మ జీవితంలో మొత్తం కష్టాలేనండి. మరి ఆ కష్టాల్లోంచి మరియమ్మ తప్పించుకుందా? ఆ కష్టాలు నాకొద్దని యేసు ప్రభుని విడిచిపెట్టేసిందా? ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ బాధలు నాకొద్దని దేవుణ్ణి దూరం చేసుకుందా? లేక దేవుడి కోసం ఆ కష్టాలు, నిందలు, అవమానాలు భరించి సృష్టికర్త యొక్క ప్రణాళిక నెరవేర్చిన ధన్యురాలయ్యిందా? రెండో భాగంలోంచి మనం నేర్చుకుందాం. జస్ట్ పరిచయం చేశాను అంతే, మరియమ్మ గురించిన పరిచయం మీకు చేశాను ఈ ఒక్క మొదటి భాగంలో. వచ్చే వారం నుంచి, వచ్చే ఆదివారం నుంచి యేసు ప్రభువుని గర్భంలో ధరించిన పడిన కాడి నుంచి ఆమె పడిన బాధలండి. వచ్చే వారం నుంచి అండి ఆ యవ్వనంలో ఉన్న మరియమ్మ, ఆ అనాథలాగా ఉన్న మరియమ్మ యేసయ్యను గర్భంలో పడిన కాడి నుంచి పడిన పాట్లు తెలుసుకొని మనం కూడా ఆమెలాగా ఉండడానికి ట్రై చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.